హాయ్ ఫ్రెండ్స్, జైరాబాద్కి అయితే వచ్చాను. ఇప్పుడు ఇక్కడ అడవిలో ఎక్కడో ఉన్నా అనుకుంటున్నారు కదా. ఇది అరణ్య పెర్మాకల్చర్. ఇక్కడ అన్నీ న్యాచురల్గా పండిస్తున్నారు. దగ్గర దగ్గర ఒక 10 నుంచి 15 ఎకరాలలో. ఇది ఎంత బాగుందంటే ఈ వీడియో చూపించడానికి కూడా రీజన్ అదే. ప్రతి ఒక్కటి న్యాచురల్, ఎటువంటి మందులు పెట్టకుండా నడిపిస్తున్నారు, చూపిస్తున్నారు ముందుకి. ఇది సపోటా ఎంత మంచి సైజు వచ్చిందంటే ఒక్కొక్కటి పెద్ద సైజులు. సపోటా న్యాచురల్. మామిడి చెట్టు చూడు, అసలు ఇంత కూడా మందులు లేకుండా భూమి కింది వైపు నుంచి కింది రెక్కల నుంచి మొత్తం కూడా ఫుల్ పూత వచ్చింది. ఇదంతా అడవి, చిన్న అరణ్యం. ఎంత న్యాచురల్గా పండిస్తున్నారంటే అసలు ఈ అగ్రికల్చర్ చూశాక నాకు అరే అగ్రికల్చర్లో ఎంత బాగుంటుందా, లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందా, ఫ్రీ అట్మాస్ఫియర్. ఇక్కడ చూడండి, ఈ చెట్టు కూడా మొత్తము మామిడి పూతనే. ఇలా చెట్టు మొత్తం మామిడి పూతనే ఉన్నది. అంటే ఇలా పెరుగుతుందా అని నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చే వరకు సీతాఫల చెట్టు ఎండిపోయింది, కానీ చాలా రకాలుగా పండుతుంది. ఆర్గానిక్ పండిస్తున్నారు. ఇక్కడ చూడండి సపోటా. ఈ సపోటా అయితే మొత్తం చెట్టు నిండా సపోటాలే ఉన్నాయి. అసలు లెక్క పెట్టని సపోటాలు. చూడండి మొత్తం కింది వరకు చెట్లు, కింద భూమి మీద కూడా పండుతున్నాయి సపోటాలు. కనిపిస్తుందా మీకు? కింద భూమి మీద కూడా కొమ్మలు పడి సపోటాలు పండుతున్నాయి. అంటే ఇలా సపోటా చెట్లు, మామిడి చెట్లు, ఉసిరి చెట్టు, నిమ్మకాయ చెట్లు, ప్రతి ఒక్కటి, చింత చెట్టు, కొబ్బరి చెట్టు, ఈ అరణ్యాలు చాలా పండిస్తున్నారు. జామ చెట్లు. అసలు ఇంత ఉంటుందా అనుకున్నాను నేను, కానీ అగ్రికల్చర్లో ఇన్ని పండిస్తున్నారు. ఇక్కడ చూడు, ఇది కంది చెట్టు, మొత్తం కందులు ఉన్నాయి. ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు. ఇక్కడ చిక్కుడుకాయ ఉంది, బంతి ఉంది, ఎన్ని రకాలు ఉన్నాయో. టమాటాలు ఉన్నాయి, టమాటా చెట్లు, బెండకాయ చెట్లు ఎండిపోయినాయి, కాకపోతే మళ్ళీ ఫార్మింగ్ చేస్తారేమో. బెండకాయ, చిక్కుడుకాయ ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇదంతా చిక్కుడు తీగ. ఇక్కడ చూడండి తెల్ల చిక్కుడు ఎలా ఉందో. మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్. అక్కడ మొత్తం చిక్కుడుకాయ. ఇక్కడ చూడండి మామిడి చెట్టు, చాలా పెద్ద చెట్టు. చెట్టుకైనా మొత్తం ఫుల్ ఇది వచ్చేసింది పూత. ఈ యొక్క ఫౌండరు, ఈ అరణ్య పర్మాకల్చర్ ఫౌండరు మొత్తం ఆర్గానిక్ పంటలు పండించి ఆర్గానిక్గా చేస్తుండు. ఈ సాదృశ్యం తీసుకొని అందరం కూడా కష్టపడి చేసుకుంటే, మన ల్యాండ్ ఉంటే ఎంతైనా సంపాదించవచ్చు అనేది ఇది ఒక నిదర్శనం. కానీ అడవి చాలా బాగుంది. పోతూ ఉంటే అడవి, చెట్లు, పండ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లేనిది అంటూ లేదు. అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయో అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి అడవి చెట్లు. చాలా బాగుంది. మనం అనుకుంటాము చెట్లు ఆకులు రాలిపోతే ఊడవాలి, నీట్గా లేదనుకుంటాము. కానీ అడవిలో ఈ ఆకులే వీటికి ఆహారం, ఎరువు.
చూడండి ఎంత ఎంత చెట్లు ఉందో. ఇదంతా ఆహారం, చెట్లకి ఎరువు అంటారు కదా, ఇది ఎరువు. ఇదంతా అడవి. దీంట్లో అన్ని రకాలు సీతాఫళ్ళు, జామ పండ్లు అన్ని రకాలు పండుతున్నాయి. ఇది చాలా బాగుంది. మిగతా అప్డేట్స్ ఇస్తుంటాను. స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్, లైక్ మై వీడియోస్. ఇది పనస చెట్టు లోపల ఇక్కడైతే పనస చెట్లు ఉన్నాయి, చింత చెట్లు ఉన్నాయి. అక్కడ సోలార్ సిస్టమ్ పెట్టాడు. ఇక్కడ ఒక పాము పుట్ట కూడా ఉంది. ఇవి రామ సీతాఫలం అంటారు, తెలుసా మీకు? రామ సీతాఫలం ఇది ఒక రకమైన సీతాఫలం. ఈ పనస చెట్టు ఇలా పోతూ ఉంటే చాలా ఉంది అడవి.